మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచు చేతిలో ఒక 5 minutes బయట ఉన్నా సరే మొత్తం నంబైపోతాయి. చూడండి లైక్ రెడ్ గా అయిపోయినాయి. ఇంకా ఒక ముక్కు కూడా రెడ్ అయిపోయింది. సో ఓకే yes exactly this is the heights of emotion. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మీకైతే క్లైమేట్ ఎలా ఉందో తెలియదు, కానీ మాకు మాత్రం చలి అయితే మామూలుగా లేదనమాట. థింగ్ ఏంటంటే ఈ రోజు లైక్ 3 days అయితే స్నో స్ట్రామ్ ఉంది. సో 3 days మేము అసలు ఎక్కడికి వెళ్ళడానికి లేదనమాట. ఇప్పుడైతే మొత్తం జాకెట్ కట్టే సెటప్ చేసి కిందకి వెళ్తున్నాం. సో చూద్దాం అసలు ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్లీ మా డోర్ దగ్గరికి కూడా వచ్చింది మొత్తం అంతా. ఇటువైపు అంతా లైక్ ఫుల్ ఫ్లో అయితే ఉంది. సో మనం ఇక్కడే చాలా జాగ్రత్తగా నడాలి. అసలు చూడండి మొత్తం కంప్లీట్, ఏ చిన్న కారు జారిన మామూలుగా ఉండదు. వావ్, చూడండి ఫ్రెండ్స్, స్ట్రామ్ అయితే చాలా గట్టిగా ఉంది. సో మీకు పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం పైనుంచి పడుతుంది అనమాట. లైక్ మన వాళ్ళు కొంచెం మంది అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో అక్కడికి వెళ్దాం మనం అయితే. ఇప్పుడు క్లైమేట్ అయితే యాక్చువల్లీ -5 ఉంది. సో ఎట్లా అంటే మనం ఎక్కడికి వెళ్ళలేము, ట్రావెల్ చేయలేం, అండ్ విచ్ ఈస్ ఇంపాసిబుల్. సో 3 రోజులు యాక్చువల్లీ వాల్మార్ట్లో అన్ని ఏరియాస్లో కూడా మొత్తం స్టాక్స్ అన్నీ అయిపోయినాయి అంట. సో 3 రోజులకి సరిపడా మేమైతే తెచ్చుకున్నాం. కానీ ఈ 3 రోజులు సర్వైవ్ అవ్వడం అనేది కొంచెం కష్టమే. సో చూడండి, ఇక్కడ నడడానికి కూడా అసలు చాలా దారుణంగా ఉందన్నమాట. ఇదంతా మేము డైలీ నడిచే రోడ్డు. సో రోడ్డు మొత్తం కంప్లీట్గా ఒక లేయర్ అయితే ఫామ్ అయిపోయింది. మార్నింగ్ వచ్చి క్లియర్ చేశారు, కానీ అయినా సరే ఇలాగే ఉంది. సో కార్స్ అయితే తీయడానికి అసలు పాసిబిలిటీ లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు చలి తక్కువగా ఉన్నా సరే స్ట్రోమ్ ఎక్కువగా ఉండడం వల్ల లైక్ కంట్లో కూడా ఎక్కువ పడిపోతుంది. అసలు ఫ్లో అయితే అలా వస్తూనే ఉంది. అంటే మీకు ఇవన్నీ చూడడానికి బాగుంటుంది, కానీ మాకు మాత్రం లోపల ఏదోలా ఉందన్నమాట. లైక్ ఇదంతా వితిన్ 1 dayలోనే జరిగింది. నిన్న సాయంత్రం నైట్ నుంచి ఫ్లో అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇలాంటి వాళ్ళు తలుగుతూ ఉంటారు, వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. చెట్లా వెళ్ళిపోయింది. ఫ్లో అయితే బ్యాక్ సైడ్ నుంచి అలా వస్తూనే ఉంది ఫ్రెండ్స్. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చుట్టుపక్కలంతా మొత్తం ఇంకా స్నోతోనే ఫిల్ అయిపోయి ఉంది. సో నో వే అనమాట. అసలు ఏరియా అనడానికే లేదు. సో మీరు ఇక్కడ చూస్తే పక్కన ఇదంతా మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ ప్లస్ ఇదంతా పార్కింగ్. సో ఈవెన్ డస్ట్బిన్స్ కూడా ఇక్కడైతే ఫిల్ అయిపోయినాయి. ఇది మా అమెరికాలో కష్టాలు. సో మీకు అందరికీ చూడడానికి బాగుంటుంది, కానీ మాకు మాత్రం చాలా రైట్ అయిపోతుంది అనమాట. చేతిలో ఒక 5 minutes బయట ఉన్నా సరే మొత్తం నంబైపోతాయి. చూడండి లైక్ రెడ్గా అయిపోయినాయి. ఇంకా ఒక ముక్కు కూడా రెడ్ అయిపోయింది. సో చాలా కష్టం అనమాట ఈ ఎలాంటి సిచ్యువేషన్. అండ్ నెక్స్ట్ 1 to 10 weeks కూడా -10 వరకు అయితే ఉంది. సో అంటే ఈ క్లైమేట్లో ఇంకెక్కడికి వెళ్ళాలన్నా కష్టమే. మొత్తం ఇప్పుడైతే 3 days 4 days హాలిడేస్ అయితే ఇచ్చారు మొత్తం కాలేజ్ కూడా. అండ్ దయచేసి మీరు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళినా కూడా చాలా రిస్కీ అనమాట. ఇక్కడ మన గాయస్ అయితే ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు బాగుంటాయి. హీరోలు ఒట్టి బుట్టర కార్నులు వాల్యూ లేని వజ్రాలు మన పదం ఇంటికి. రోడ్ చూడండి, యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక లేయర్ అనమాట కంప్లీట్గా. సో మొత్తం స్లిప్ అవుతుంది. సో ఇక్కడ దీనివల్లే యాక్చువల్లీ కార్స్ అనేది స్కిడ్ అవడం జరుగుద్ది అనమాట. సో ఇది యాక్చువల్ రోడ్ కాదు, దీనిపైన ఇంకొక లేయర్, ఐస్ లేయర్ ఉంది. సో ఇది చాలా డేంజర్. సో కంప్లీట్ ప్యాక్ అయితే అయిపోయింది. సో ఇంకెక్కడికి కదలడానికి లేదు 3 days వరకు.
సో ఎవరికి ఏమైనా సరే కొంచెం మంది మాత్రం ఫోటోల కోసం ఏదైనా చేస్తారనమాట. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇక్కడ ఫొటోస్ దిగడానికి. సో క్లైమేట్ ఏమైనా సరే మనకు మాత్రం మంచి ఫోటోలు కావాలంతే. సో ఎవరేమైపోయినా పర్లేదు. मेरे ऊपर कोई डालना मत. एक पिक ले लो यतीश ब्रो. ఏం చల్లగా లేదు. ఫోటోకి ఇప్పుడు ఐస్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఎంత కష్టపడి ఐస్ తీసుకుని మళ్ళీ ఫోటోకి వస్తుంది. ఇప్పుడు ఫోటో తీయాలి. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచు